హలో ఫుడీస్, వెల్కమ్ టు దుర్గా వీడియోస్. ఈరోజు మన వీడియోలో రొయ్యల కర్రీ చేసి చూపించబోతున్నానండి. దాబా స్టైల్లో రొయ్యల కర్రీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. రోటీ కానీ, చపాతీలో కానీ, పుల్కా, బిర్యానీ, రైస్లోకి దేనిలోకైనా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే డెఫినెట్గా నచ్చేస్తుందండి. సో లేట్ చేయకుండా ఈ రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అవ్వనివ్వాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న స్టార్ అనేసిని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కలుపుకుంటూ దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఆప్షనల్ అండి. గసగసాలు అలాగే జీడిపప్పు యాడ్ చేసుకుంటే నువ్వులు అక్కర్లేదు. సో కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు నేను చెప్పిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నువ్వుల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం అటు ఇటు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలండి. పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు 1 బిర్యానీ ఆకును కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఉల్లి తరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అటు ఇటు కలుపుకుని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలండి. నేను తల తోక తీసేసి పైన వీణ కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రొయ్యల్లో వచ్చే వాటర్ మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుని వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ టమాటోని ప్యూరీలాగా చేసి పెట్టుకున్నానండి. టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కర్రీ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 200 ml వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేయాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి. కర్రీ దగ్గరగా అయిన తర్వాత ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడిలా చేసి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే పేస్ట్లా అయినా చేసుకోవచ్చు. మసాలాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఈవెన్గా ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి.
మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మరో 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. రొయ్యల కర్రీ ఇలా చేసి పెడితే ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేయమని అడుగుతారండి, అంత బాగుంటుంది. సో చూసారు కదా దాబా స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా చేయాలో. రైస్లో కానీ రోటీస్లో కానీ బిర్యానీస్ ఏదైనా కూడా ఈజీగా తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చేసిన ఈ స్టైల్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా? ట్రై చేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.